పెద్ద విషయం రిషికి తెలియకుండా జరగదు. ఎందుకంటే తన పిక్చర్ ని ఎవరు డైరెక్ట్ చేయాలో తెలిసినవాడు కాస్టింగ్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. సో విరించి గారే రిషికి ఈ విషయంలో అడ్వైజ్ ఇచ్చుండొచ్చు. నాన్ సెన్స్. నేను నమ్మను. తన కొడుక్కి నిన్ను తల్లిగా పెట్టుకోమని చెప్పే ధైర్యం విరించికి లేదు. నీ క్యారెక్టర్ నిజంగా కన్ఫర్మ్ చేశారా? నేను అబద్ధం చెప్తానా? ఇదే మాయా, సినీ మాయా. నేనెప్పటి నుంచో మళ్లీ నటిస్తాను అని తెలిసిన డైరెక్టర్స్ కి రికమెండ్ చేయమని విరించి గారిని అడుగుతూనే ఉన్నాను. బయటి వాళ్ళని అడగడం ఇష్టం లేక కొడుక్కి చెప్పి ఈ వేషం ఇప్పించినట్టున్నారు. నేనిప్పుడు అర్జెంటుగా మందు కొట్టాలి. అదేంటి, ఏమైంది? నేనిప్పుడు 2 కారణాల వల్ల మందు కొట్టాలనుకుంటున్నాను. 1, నువ్వు మళ్ళీ యాక్ట్ చేస్తున్నావన్న సంతోషంతో. 2, నువ్వు రిషి తల్లిగా యాక్ట్ చేస్తున్నావన్న షాక్ తో. విరించి గారు తాగే బ్రాండ్ ఉంది, మరి నీకోకేనా? హలా, మనం ఆల్రౌండర్ డియర్. గుడుంబా తప్ప అన్ని గుట్టుకు పనిపించేస్తాను. సరే పద. ఇదిగో నీకు నీ డ్రింక్, నాకు కూల్ డ్రింక్. ఏయ్, అలా తాగితే లివర్ పాడే చేస్తావు. లవర్ పాడైతే బాధపడాలి కానీ లివర్ పాడైతే రిపేర్ చేయించుకోవచ్చు. నా సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. విరించే నీకి అవకాశం ఇచ్చాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? అవును. నేనీ మందు సాక్షిగా చెప్తున్నాను, విరించికి అంత దమ్ము లేదు. ఛాయా, ఎస్, నీకు కోపం వచ్చినా ఇంకేం వచ్చినా ఇదే నిజం. తన కొడుకు సినిమాలో ఏదో చిన్న చిత్తగం వేషం కాకుండా ఏకంగా మదర్ క్యారెక్టర్, అందులో రిషికి మదర్ రోల్ ఇప్పించడానికి ఎంత ధైర్యం ఉండాలి? అవంతి సంగతి నీకు బాగా తెలుసు. విరించి పని చేశాడంటే ఇన్నాళ్ళు ఏదో కొడుకు కోసం ఆగింది కానీ ఇప్పుడు ఎవరి మొహం చూడదు. విరించి మొహన విడాకుల పత్రాలు కొట్టేసి మరీపోతుంది. ఈ సంగతి విరించికి బాగా తెలుసు. అలాంటివాడు నీకు హెల్ప్ చేశాడంటే నెవర్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. వదిలే, ఎలా వస్తే ఏంటి, వచ్చింది కదా, సంతోషించు. సరే, విరించే ఇప్పించేయడం ఇంకెలా వచ్చిందో పక్కన పెట్టు. అసలు నువ్వు తన కొడుక్కి మదర్ వేషం వేస్తున్నావని అవంతికి తెలిస్తే సెట్కొచ్చి మరీ గొడవ చేయడం ఖాయం. అందులో నో డౌట్. ఇన్నాళ్ళు దేవుడు ఒకటిచ్చి ఒకటి తీసుకున్నాడే తప్ప ఇచ్చిందెప్పుడు వెనక్కి తీసుకోలేదు. ఇన్నాళ్లకు మళ్లీ నాలో నటిని బ్రతికించుకునే అవకాశం ఇచ్చాడు అనుకున్నాను. కాని వెనక్కి తీసుకుంటే వద్దులే, ఆ ఆలోచనే నాకు నచ్చడం లేదు. ఎనీవే డియర్, కంగ్రాట్స్. అవంతి భవంతి కూల్చేసే ఈ సవతుల స్రవంతికి ఆనకట్ట వేసేదెవరో వెయిట్ అండ్ సీ. ఎలా ఉంది? బాగుంది మేడం. రిషికి బాగుంటుందా? మన్మధుడిలో నాగార్జున షర్ట్స్, గుండెచారి గల్లంతైంద్ర నితిన్ షర్ట్స్ భలే బాగుంటాయి మేడం. ట్రెండీగా ఉంటాయి. ఆ ప్యాటర్న్ అయితే బాబు ఇంకా బాగుంటారు. శిల్ప, కాపీ కొట్టడం వేరు, కనిపెట్టడం వేరు. మార్కెట్లో మనం ఉండాలంటే
ఇంతకు ముందు పెద్దలంతా కనిపెట్టిన ట్రెండ్ని మనం ఫాలో అవ్వకూడదు. మనకొక బ్రాండ్ ఉండాలి. రైటర్ అయినా, ఫైటర్ అయినా, డైరెక్టర్ అయినా, కాస్ట్యూమ్ డిజైనర్ అయినా 24 విభాగాలు కొత్తగా ఆలోచిస్తేనే సినిమాలు కొత్తగా ఉంటాయి. ఆ టెక్నీషియన్స్ ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. రాజేష్కిచ్చి ఓ శాంపుల్ కుట్టి పంపించమను. ఓకే మేడం. రేపు మార్నింగ్ కల్లా కావాలని చెప్పు. ఓకే? అలాగే మేడం. షోమి వావ్, వండర్ఫుల్. నువ్వే డిజైన్ చేసావు మమ్మీ. ఎస్. వాట్ అ లవ్లీ డిజైన్. ఇన్ని రోజులు ఇంత టాలెంట్ ని ఎక్కడ దాచిపెట్టావు మమ్మీ? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని, దానికి నీళ్లు కూడా పోయని ఈ ఇంట్లో అటక మీద దాచిపెట్టానులే. నిజంగా నీకు నచ్చిందా రిషి? నచ్చకపోతే నచ్చలేదనే చెప్తాను కదా మమ్మీ. నీలాగా రేపటి నుంచి కుర్రాలంతా ఈ ఫ్యాషన్ మెయింటైన్ చేయకపోతే అప్పుడు అడుగు. థ్యాంక్ యూ రిషి. నాకు నీలో నచ్చింది ఇదే. నచ్చకపోతే నచ్చలేదని మొహమాటం లేకుండా చెప్తావు నాలాగా. అందుకేగా నీకు నీ ఆలోచనలకు తగ్గ డైరెక్టర్ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. కీప్ ఇట్ అప్ మై సన్. మమ్మీ అనవసరంగా మధ్యలో నన్ను ఇరికించేసింది. Rishi, stop there! Coming. I took the dishti and put the bottu. వాట్? Dishti, my grandson. Bad luck తెస్తుంది. అది సరే, ఇప్పుడు ఎందుకు నానమ్మా? ఇవాళ కొత్తగా నేనేమి స్టార్ట్ చేయడానికి వెళ్ళట్లేదు. ఏదో సాధించి తిరిగి రాలేదు. ఈ హోమ్ లో ఆల్ మెంబర్స్ సంథింగ్ వర్క్ చేస్తున్నారు కదా. ఏ వర్క్ లేని దాన్ని, ఓల్డ్ స్టేజ్ లో ఉన్నదాన్ని. నాకు తోచింది ఫుడ్ కుకింగ్, దిష్టి టుకింగ్. ఓకే లక్ష్మి, ఓపెన్ ది మ్యాచ్ బాక్స్, బర్నింగ్ ద కర్పూరం, ఫాస్ట్. వెయిట్. నైబర్ దిష్టి, లాబర్ దిష్టి, బిసైడ్ దిష్టి, బిహైండ్ దిష్టి, ఇండోర్ దిష్టి, అవుట్డోర్ దిష్టి, ఇంటీరియర్ దిష్టి, ఎక్స్టీరియర్ దిష్టి, ఆల్ దిష్టిస్. నాన్నమ్మ, అయిపోయింది. ఇట్స్ ఓవర్. గో. నానమ్మ, నీకో మాట చెప్పనా? టెల్ మీ గ్రాండ్సన్. నీ వంట బాగుంటుంది, ఈ మంటే బాలేదు. ఏది హారతా? 30 రోజుల్లో 3 చెరువులు నీళ్లు తాగించే ఇంగ్లీష్. ఇంకా 30 days కంప్లీట్ కాలేదు కదా నాన్న. కంప్లీట్ అయితే చక్కగా మాట్లాడతాను. సరే, ఇంక నేను వెళ్ళొచ్చా? సేఫ్ గా వెళ్ళి ప్రాఫిట్ గా రానన్నా. My sweet granny. బంగారం. ఆగు, అదేమిట్రా నీ మొహం అలా వాడిపోయింది? నీకు దిష్టినా? ఈ ఇంట్లో నీతో సహా అందరికీ అన్ని పనులు ఉన్నాయి. ఏ పని లేనిది చెయ్యంది నేనొక్కడే కదా. ఏం ఘనకార్యం చేస్తున్నానని నాకు దిష్టి తగులుతుందమ్మా. అదేమిట్రా అలా అంటావు? ఇదంతా నువ్వు సాధించిన ఘనకార్యం కదా. భలే వాడివే. సర్లే, నేను బయటికి వెళ్తున్నాను, భోజనానికి రాను. ఏమిటో రాను ఇల్లు ఇమ్లిబన్ బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరికి నచ్చిన బస్సు వాళ్ళు ఎక్కుతున్నారు, ఎవరికి నచ్చిన స్టేజ్లో వాళ్ళు దిగిపోతున్నారు. అమ్మగారు, ఏమిటే? మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతానమ్మగారు. ఏమిటది? పని వాళ్ళం పెద్దింటి సంగతులు పట్టించుకోకూడదు. అయినా ఉండబట్లే కడుగుతున్నానమ్మా. ఇప్పుడు అయ్యగారు ఆ ఇంటికే వెళ్తున్నారని మీకు తెలుసు కదమ్మా. ఎందుకు మరి మీరు ఆయన మందలించరు? ఏమని మందలించమంటావే? నా కొడుక్కి ఇప్పుడు వాడంత కొడుకున్నాడు.
అయినా వాడు అక్కడికి వెళ్ళొస్తున్నాడంటే ఈ ఇంట్లో దొరకనిదేదో ఆ ఇంట్లో దొరుకుతుందనే కదా. వాడుకున్న పేరుకు ఆ రోజుల్లోనే ఎంతో మంది హీరోయిన్లు వాడి చుట్టూ తిరిగినా ఏనాడు ఏ తప్పు చేయలేదు. అలాంటి చపల చిత్తం వాడికి లేదు. మరి ఆ సౌదామణి దగ్గర ఏముందో అక్కడికి వెళ్తే వాడికి ఎందుకు మనశ్శాంతిగా ఉంటుందో? ఏ బంధం వాళ్ళిద్దరినీ అలా కట్టిపడేసిందో? కనీసం ఆ రకంగానైనా వాడు ప్రశాంతంగా ఉంటే నాకంతే చాలనుకున్నాను. నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి తెలిసినా నాకు తెలియనట్టే ఉన్నాను. ఆ అమ్మగారి పిల్లలంటే అయ్యగారికి ఇష్టమేమో అమ్మా. పిల్లలా? ఆ అమ్మగారికి 2 పిల్లలంట కదమ్మా. అంటే మీకు మనవలే కదమ్మా. అవును, వాళ్ళు నా కొడుకు పిల్లలేక. మరెప్పుడు ఆ మనవల గురించి మీరు తలుచుకోరేంటమ్మా? ఎంతైనా మీ రక్తమే కదమ్మా. వాళ్ళు రిషిబాబు లాంటాళ్లే కదమ్మా. తప్పు మాట ఏమన్నా అంటే మన్నించండి అమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అనలేదు నేను. ఇక్కడ రిషి ఉన్నట్టే అక్కడ 2 పిల్లలు ఉన్నారు కదా. ఏనాడు నా రక్త సంబంధాన్ని నేనే గుర్తు చేసుకోలేదు. ఎందుకని? అవంతికి భయపడా, లోకానికి భయపడా, లేక నా కొడుకు పుట్టిన అక్రమ సంతానమని చిన్న చూప? ఎందుకు నేను వాళ్ళ గురించి పట్టించుకోనే లేదు? ఓకే, మార్నింగ్ 6 o'clock కల్లా వచ్చి సరే మేడం. వెళ్ళు. ఈ దుకాణం ఏంటి? ఇక జీవితంలో నీ క్యారెక్టర్స్ రావని డిసైడ్ అయిపోయి సెకండ్ హ్యాండ్ లో సామాన్లు ఏదైనా ముందు నెగటివ్ గా ఆలోచించడం నీకు బాగా అలవాటైపోయిందే. సరే,
నువ్వే ఆ పాజిటివ్ విషయం ఏదో చెప్పొచ్చు కదా. జీవితంలో 2వ అధ్యాయం మొదలు కాబోతోంది. రిషి సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ దొరికింది. ఆయన గారి కొడుకు సినిమానా? ఆ ఈ సంగతి ఆవిడకి తెలుసా? ఏమో తెలీదు. ఆయన రికమెండేషన్ వల్ల వచ్చిందేనా? అవును. పర్వాలేదే. ఇన్నేళ్ళు వీధి గేట్తో సహా అన్నీ మూసుకొని తాళాలు వేసుకున్న మనిషి ఇవాళ ఓ వెంటిలేటర్ తెరిచినట్టున్నాడు. ఇంత ధైర్యం ఈయనదా? తండ్రంటే లెక్కలేని ఆ కొడుకుదా? ఏమైతే మనకెందుకు చైత్ర? ఇన్నాళ్ల తర్వాత మీ అమ్మ మళ్ళీ తనకి నచ్చిన క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ దారి ఎవరి మూలంగా తెరుచుకున్నా నాకు మాత్రం మంచి జరిగిందిగా. కొంచెమైనా సంతోషించొచ్చు కదా. నిజమే. నీ వెనక ఉన్న వాళ్ళను ద్వేషించడం మొదలుపెట్టి ఎదురుగా ఉన్న నీ సంగతే మర్చిపోయాను. నేనెప్పుడు నువ్వు ఈ 4 గోడల మధ్య వంచనకు గురవుతున్నావని బాధపడ్డానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఎనీవేస్, మా అమ్మ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిదంతా? మీ వరప్రసాదమే సార్. అది సరే, ఇప్పుడు ఇవన్నీ మెట్లు దిగి ఎందుకు వచ్చాయి? మీరు మెట్టు దిగొచ్చారుగా. అంటే రేపటి నుంచి నేను రిషికి తల్లిగా నటించబోతున్నాను. మీరేగా. అక్క నుండి పిలిపొచ్చిందా? ఆ, మీరు చెప్పాక రాకుండా ఉంటుందా? వద్దు సౌదా. వాడేదో తెలియక ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు. దీని మూలంగా చాలా గొడవలు జరుగుతాయి. అంటే మీ ద్వారా నాకు ఈ క్యారెక్టర్ రాలేదా? అవంతి సంగతి తెలిసి కూడా నేను రికమెండ్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అయినా ఈ పిక్చర్లో నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ఓహో, అయితే మీరింకా ఉన్న చోటే ఉన్నారన్నమాట. ఈ పిలుపు మీ వల్ల వచ్చింది కాదన్నమాట. ఇప్పుడు అదంతా అనవసరం సౌదా. నువ్వు సెట్లో అడుగు పెట్టావని తెలిస్తే ఇంట్లో రావణ కాష్టం రగులుకుంటుంది. మీరేమీ చెప్పలేదు కదా. మీకెలాంటి సంబంధం లేదు కదా అని నేను చెప్పిన అవంతితో సహా ఇండస్ట్రీలో ఎవరు నమ్మరు. అదీగాక నా కొడుకు సినిమాలో నువ్వు తల్లిగా నటిస్తున్నావని తెలిస్తే తెలిస్తే మీ పరువు పోతుంది, అంతే కదా. పర్వాలేదు. వీధిలో కళ్ళని, ఇండస్ట్రీ చూపుడు వేళ్ళని, గుచ్చి చంపే ఆ ముళ్ళని అన్నింటినీ భరించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఇప్పుడు కొత్తగా మీకు నాకు పోయేదేముంది? ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎవరు నిన్ను కాంటాక్ట్ చేశారో వాళ్లకు ఫోన్ చేసి నువ్వు ఈ క్యారెక్టర్ చేయటం లేదని చెప్పు. ఎందుకు చెప్పాలి? మీరు రికమెండ్ చేయనప్పుడు, ఇందులో అసలు మీ ప్రమేయమే లేనప్పుడు, నా టాలెంట్ని బట్టి, గతంలో నాకున్న పాపులారిటీని బట్టి నన్నుగా ఓ మంచి నటిగా గుర్తించి పిలిచినప్పుడు మీరు చెప్పారని నేనెందుకు ఆగిపోవాలి? మీ స్వార్థం కోసం నేనెందుకు మరోసారి బలైపోవాలి? సౌదా, తెలిసి తెలియక రిషి తీసుకున్న నిర్ణయం ఇది. తెలిసే తీసుకున్నాడు. గొడవలవుతాయి. అవన్నీ అతనే చూసుకుంటాడు. వేరే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. వాటితో మీకు సంబంధం లేదు. నేను చెప్పినా వినవా? విని విసిగెత్తిపోయాను. సంఘం, గౌరవం, పరువు, ప్రతిష్టలంటూ మీరు నాకు వేసిన సంఖ్యలని ఇవాళైనా తెంచుకోనివ్వండి. నన్నెప్పుడో మానసికంగా చంపేశారు. నాలో ఉన్న నటిని కూడా చంపే రైట్స్ మీకు లేవు. అవంతికి నేనేమని జవాబు చెప్పుకోవాలి? సారీ. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చిచ్చి, ఇద్దరికిద్దరు ఒకేలా తయారయ్యారు. బిరించి గారు, వెళ్తే వెళ్ళండి, నాకేంటి? మానేయాలి. నేనేమైనా నేరం చేస్తున్నానా? నన్నే కాదు, నా టాలెంట్ని అడగదొక్కాలని చూస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎందుకమ్మా బాధపడుతున్నావు?
మొదటిసారి కళ్ళు తెరిచావు. కన్నీళ్లతో బయటకెందుకు అడుగు పెట్టాలి? ఇంతకాలం తర్వాత నాకు ఇవాళే చాలా సంతోషంగా ఉంది. నేను ద్వేషించే వ్యక్తిని నువ్వు ఎదిరించావని కాదు, నువ్వు ప్రేమించే వృత్తిని గౌరవించినందుకు. నీకెన్నాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని బాధపడేదాన్ని. ఇవాళ ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వుగానే ఉన్నావు, అలాగే ఉండు. తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎవరూ నిన్నేమీ చేయలేరు. ఆల్ ది బెస్ట్ అమ్మా. షూటింగ్ వల్ల డబ్బులు లెక్కలేనా రాసేది? అవును. కొంచెం ఎక్కువ వేసి రాయండి. అందరు మేనేజర్లు అదే పని చేస్తారంట, బాబాయ్ గారు చెప్పారు. థ్యాంక్స్. ఇంకా ఆ స్థాయికి దిగజారలేదు. అయ్యో, అందులో తప్పేముంది? ఎంతకాలం ఇలా సత్యకాలపు సత్యలా ఉంటారు? లోకం తీరు ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో. ఏంటి ఎదుగుతున్నావు? నా తలరాత. తలకాయ ఉన్న వాళ్ళకే తలరాత రాస్తాడో దేవుడు. నాకు రాశాడు జానబెత్తడు జీవితం. అమ్మా, నిన్ననే అక్క బీరువా అంతా సర్దింది. ఎందుకలా చిందరవందర చేస్తావు? నా బుట్టలు ఎక్కడ పెట్టానో కనిపించి సావడం లేదే. ఆ రాత్రి చిరునవ్వుల మాటలతో నన్ను మెప్పించిన ఆ బుట్ట బొమ్మ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఈ సత్యభామ, ఇద్దరూ ఒకటే అయితే ఎంత బావుండు.